హాయ్ అండి, మనకందరికీ కూడా కాకినాడ కొవ్వూరులో ఉన్నటువంటి వారాహి మాత యొక్క ఆలయం గురించి అయితే తెలుసు. కాకపోతే ఆ ఆలయం పక్కనే ఇంకొక ఆలయం ఉంది, అదే భువనేశ్వరి దేవి యొక్క ఆలయము. దీనికి 70 సంవత్సరాల పైన దీనికైతే చరిత్ర ఉందని అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఈ భువనేశ్వరి ఆలయము ఏదైతే ఉందో అది ఒరిస్సాలో ఉంది, తర్వాత ఇక్కడే ఉందంటే. లోపలికి వెళ్ళి దీంట్లో చాలా విశేషాలు ఉన్నాయి, అవి చూద్దాం పదండి. సో ఈ ఆలయ ప్రాంగణంలో ఇటు ఎడం చేతి వైపు సీతారాముల యొక్క చిన్నది ఉపాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా కుడి చేతి వైపు ఉమా సోమేశ్వర స్వామి యొక్క ఆలయం కూడా ఇక్కడైతే ఉంది. సో లోపల ఒకసారి భువనేశ్వరి అమ్మవారు ఉన్నారు, సో ఆవిడని కూడా ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ మనకి కనబడుతున్నారు కదా, ఈవిడే చెంటమ్మ గారు. ఈ గుడిని నిర్మించినటువంటి ఆవిడ ఈవిడే. యాక్చువల్గా అయితే కనుక ఈవిడ చాలా అంటే పెళ్ళి అయిన తర్వాత అనంతరం ఒక వైరాగ్యంతో ఈవిడ కొవ్వూరు ఇక్కడికి వచ్చేసి ఈవిడ కళలో భువనేశ్వరి మాత కనబడము, అలాగే ఇక్కడ గుడి నిర్మించమని చెప్పేసి ఆవిడ ఆజ్ఞాపించడంతో ఇక్కడ గుడి నిర్మించారని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు స్థానికులు అయితే చెప్తున్నారు. సో మిగతా వివరాలు ఒకసారి పూజారి గారిని అడిగి అక్కడ తెలుసుకుందాం పదండి. ఈ ఆలయం నిర్మించి సుమారుగా 80 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఒక యోగిని మాత అనే ఆవిడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. ఆవిడకి ఒక 14 మంది మగ సంతానం జన్మించి పోవడం వల్ల ఆవిడ ఆధ్యాత్మికంగా కూడా కొన్ని దైవ కార్యక్రమంలో పాల్గొనేవని ఆలోచనతో కూడా శంఖవరం గ్రామం నుండి కొవ్వూరు గ్రామం వచ్చిందండి. కొవ్వూరు గ్రామంలో ఆవిడ పుట్టిల్లండి. ఆవిడ పుట్టింటి పెండెంవారి ఆడపడుచండి. ఆవిడ వచ్చిన తర్వాత ఎవరో ఒక గురువు గారిని కలిసినప్పుడు తపస్సులు వాటికి కూడా చేసిన తర్వాత ఆవిడ గురువు దగ్గర ఉపదేశం పొంది భువనేశ్వరి అమ్మవారి ఆలయం అనేది ఎక్కడ ఆంధ్రాలో లేదు, ఆ ఆలయాన్ని నిర్మించాలని ఆవిడకి స్వప్నంలో భువనేశ్వరి దేవి కనిపించి చెప్పిందండి. అటువంటి సమయంలో ఈ కొవ్వూరు గ్రామంలో ఈ స్థలంలో కూడా ఆవిడ భువనేశ్వరి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. ఈ దేవాలయం అంతా కూడా శ్రీచక్రాకారంతో కూడుకున్నటువంటి దేవాలయం. ఇలాంటి దేవాలయాలు మనం ఉత్తరప్రదేశ్లో చూస్తామండి, ఎక్కడైనా చూస్తాం, కానీ ఆంధ్రాలో ఇటువంటి దేవాలయం నిర్మించడం అనేది కూడా చాలా కష్టం అండి. ఈ ఆలయం ఏదైతే ఉందో అది శ్రీచక్ర ఆలయంలో రౌండ్గా అయితే కట్టారు. పైకి ఎక్కితే కనుక ఈ కొవ్వూరు అలాగే రేపూరు అరట్లకట్ట 3 కూడా కనిపిస్తాయని అయితే అంటున్నారు. ఒకసారి పైకి కూడా మనం ఎక్కి చూద్దాం. సో ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి అయితే ఇలాగ మెట్ల మార్గం ఉంది, ఒకసారి పైకి ఎక్కుదాం మనం. సో ఇది మొదటి అంతస్తు, ఇది 2వ అంతస్తు కూడా ఉంది, ఒకసారి దానికి కూడా పైకి కూడా వెళ్దాము. సో ఇది ప్రాకారము. వావ్, అసలు ఇటువైపు చూడండి, పక్కన పంట కాలవ, వెనకాల పొలాలు. నిజంగానే అటువైపు ఉన్నటువంటి ఆ రేపూరు గ్రామం యొక్క చెరువు అది. దూరంగా మనకి రేపూరు సాయిబాబా గుడి కూడా కనబడుతుంది. ఏదైతే సాయిబాబా విగ్రహం ఉందో రేపూరు, ఆ సాయిబాబా విగ్రహం కూడా మనం చూడొచ్చు.